ఓజీ, ఓజీ, ఓజీ. ఈ మానియాని ఇంకా మనల్ని వదిలి వెళ్ళిపోలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అల్లుడు రంగంలోకి దిగాడు. సంబరాల ఏటిగట్టుతో ఒక చిన్న గ్లిమ్స్ తన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు ఆ సినిమా చిత్ర యూనిట్. నిజంగా ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చాలామంది పెద్ద పెద్ద హీరోలను చూసాం, కానీ సాయి దుర్గ తేజ్ నుంచి ఇలాంటి భారీ ప్రాజెక్ట్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి తన పడ్డ కష్టం అంతా కూడా ఈ గ్లిమ్స్లోనే చూపించారు. అసలు ఏమన్నా పర్ఫార్మెన్సా ఆయన్ని ఆ యాక్షన్ సీన్స్లో చూస్తుంటే బా ఒక రేంజ్లో. నాకు తెలిసి బాహుబలిలో మనకి ఒక యుద్ధం సీన్ ఉంటుంది. ఆ యుద్ధం సీన్ అప్పుడు ప్రభాస్ గారు ఆ కత్తిని జంతుబలి ఇస్తుంటే, జంతుబలి ఎందుకు నా రక్తం తీసుకో అని చెప్పి అంటారు చూసారా, అలాంటి సీను ఇప్పుడు సంబరాల ఏటిగట్లు ఈ గ్లిమ్స్లో కనిపించింది. ఎస్పెషలీ చాలా కాలం తర్వాత ఒక హై యాక్షన్ సినిమాని మళ్ళీ మన తెలుగులో ఒక కొత్త అనుభూతికి తీసుకువెళ్ళేటువంటి కథగా కనిపిస్తుంది. అది కూడా సాయి దుర్గ తేజ్ గారు తన బాడీని ఏ రకంగా చూపించారంటే, ఒక హాలీవుడ్ రేంజ్లో హీరోలు ఎవరైతే గతంలో మనకి చూపించారో అలాంటి క్యారెక్టర్ని ఇక్కడ మళ్ళీ ఆయనలో మనకు కనిపిస్తుంది, ఆయన బాడీ లాంగ్వేజ్లో. ఎస్పెషలీ ఆయన యాక్సిడెంట్ తర్వాత చాలా కష్టపడి ఆయన మళ్ళీ రికవరీ అయ్యి ఇప్పుడు ఒక మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అసలు చెప్పాలంటే ఆయన ఆ యాక్షన్ సీన్స్లో ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ పిచ్చెక్కిపోయేలా ఉన్నాయి. ఇప్పటి వరకు మామయ్యే థియేటర్లలో యుద్ధం చేసి రికార్డులన్నీ తగలబెట్టేసి ఆ ఆరానే ఇంకా వదలలేకపోతున్నాం అంటే, ఇప్పుడు సంబరాల ఏటుగట్టుతో మనకి సాయి దుర్గ తేజ్ ఇంకా ఏ లోకానికి తీసుకువెళ్తారా అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క మెగాస్టార్ ఇద్దరు మామయ్యల మధ్యలో మళ్ళీ సంబరాల ఏటుగట్టుని తీసుకొస్తున్నారు. మరి ఎలా ఉండబోతుందో అనేది పక్కన పెడితే, మెగాస్టార్ ఒక పక్క మీసాల పిల్ల సాంగ్తోనే ఆయన ఒక రచ్చలేపుతున్నారు సోషల్ మీడియాలో. ఇంకొక పక్క ఈ గ్లిమ్స్ని వదిలి నేను ఏం తక్కువ కాదు మామయ్య, మీ ఇద్దరితో పాటు నేను పోటీ పడతానని చెప్పి ఆయన కూడా సంబరాల ఏటుగట్టుతో రంగంలోకి దిగినట్టుగానే కనిపిస్తుంది. ఏదేమైనా సరే మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా థియేటర్ల మీద దండయాత్ర చేస్తున్నారు. రికార్డుల వేట ఓజీతో మొదలుపెట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియట్లా. ఆ తర్వాత పెద్ది కూడా ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీ అంతా కూడా నిజంగా చెప్పాలంటే ఇది మెగా నామ సంవత్సరం కింద ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ కూడా మెగా నామ సంవత్సరాల కింద ఉండిపోద్దేమో అనుకునేంత క్రేజు ఈ సినిమాల ద్వారా వరుస పెట్టి మెగా హీరోలందరూ కూడా థియేటర్ల మీద యుద్ధం, రికార్డుల మీద వేటకి సిద్ధమైనట్టుగానే కనిపిస్తుంది.